అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు జీవన్ముక్తులు జిహ్వ చాపల్యం. కుంభకోణం దగ్గరలో నివసించే ముసలామె ఒకరు పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తురాలు. ఆమె చాలా ధనవంతురాలు, భూస్వామి కూడా. తనకు పిల్లలు లేకపోవడంతో మొత్తం ఆస్తినంతా కంచి మఠానికి ఇచ్చివేసి మఠంలో సేవ చేస్తూ ఉండేది. ఒకరోజు స్వామివారు ఆమెను పిలిచి తనకు తీరని కోరిక ఏదైనా ఉన్నదా అని అడిగారు. అందుకు ఆమె, నేను చేసిన పదార్థాన్ని మీరు స్వీకరించి తినాలని ఒక చిన్న కోరిక ఉన్నదని చెప్పింది. మహాస్వామి వారు ఆమె అభ్యర్థనను మన్నించి ఆమె చేసిన సున్నుండలను స్వీకరించారు. అది చూసి ఆమె చాలా సంతోషించింది. ఆ రోజు సాయంత్రం శ్రీమఠం అధికారి ఒకరు ఏదో విషయమై మాట్లాడడానికి స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారి చేతిలో ఏదో పెట్టుకొని దాన్ని తింటుండడం ఆయన గమనించారు. మఠంలోని వారిని పిలిచి, స్వామివారు ఇప్పుడు భిక్ష స్వీకరించారా అని అడిగాడు. వెంటనే వారు ఆ ముసలామె కోరికను స్వామివారు మన్నించారని చెప్పారు. ఆ అధికారి స్వామివారిని కలవడానికి వెళ్లారు. అతని మనసులో ఉన్న విషయాన్ని స్వామివారు పసిగట్టి, నేను ఏమి తిన్నానో అని ఆలోచిస్తున్నావు కదా, ఉదయం ఆ ముసలామె తినడానికి ఒక తీపి పదార్థం ఇచ్చి వెళ్ళింది. అంత రుచికరమైన పదార్థం తిన్న తరువాత నాలుక పదే పదే అది కావాలని కోరుకుంటుంది. ఆ ఆశను వదిలించుకోవడానికి ఈ రుచిలేని పేడ ముద్దలు తింటున్నాను అని చెప్పారు. నారాయణీయంలో చెప్పినట్లుగా ఇంద్రియ నిగ్రహమే మహాత్ములకు అలంకరణ. మనం కూడా అటువంటి వారి సాంగత్యం పొందితే మనకు కూడా ఇష్టాలు అయిష్టాలు లేని ఋషి జీవనాన్ని పెంపొందించుకోగలము. పరమాచార్య స్వామివారు అటువంటి మహాత్ములే అని చెప్పడానికి ఇది ఒక దృష్టాంతం. కేవలం మనలను ధర్మానువర్తనాలను చేయడానికే స్వామివారు ఈ లీల చేశారు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.